డైరెక్టర్ని వైష్ణవిని మాట్లాడుతున్నా. నేను లొకేషన్కి వచ్చా, మీరు ఇంకా రాలేదు. వస్తున్నారా? సరే సార్ రండి. ఓకే సార్. నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు? అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎలా ఉండాలో తెలుసా నీకు? హీరోయిన్ లాగా తయారై వచ్చినావు. అంటే ఎలా ఉండాలి సార్? నార్మల్ డ్రెస్ పైన వచ్చినా కదా, దీన్ని ఏం చేయాలి? చింపాలా మరి? చింపాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఫోల్డ్ చేసుకో. అమ్మా, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే గిన్ని కష్టాలు ఉంటాయా? అందుకే అందరు మోగాడుదులు చేస్తాడు. ఆడోళ్ళు ఎవ్వరు చెయ్యరు. ఇట్లా ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే. సార్, అమ్మాయి హీరోయిన్ వచ్చిందంట, నన్ను ప్రెజర్ చేస్తుంది. ఓకే అమ్మా, తొందరగా రమ్మని చెప్పు. లొకేషన్ అంతా ఓకే ఉంది, ఆమె కోసం వెయిటింగ్. ఓకే సార్. ఏమైంది? వస్తున్నా ఏంటిది? మేడం గొడవ మర్చిపోయా మేడం. అయ్యో, అట్టెట్లా మర్చిపోయినావు? చూసుకోవాలని తెలీదా? మేడం నమస్తే మేడం. మేడం ఎట్లున్నారు? మస్తున్నారు మేడం. సూపర్ ఉన్నారు మేడం. అచ్చా హీరో ఎవరు గారి సూపర్ ఉన్నారు మేడం. మీకు కట్అవుట్ సార్, హీరోయిన్ వచ్చింది రండి. సరే అదిగో హీరోయిన్ వచ్చింది. ఏమైనా హీరోయిన్? జరుగు. మాగ్లైన్ అంటే మీకే కొడుతుందా? వచ్చిర్రా పెద్ద అసిస్టెంట్లు. అమ్మాయిలు డబ్బులు ఇవ్వగానే కనీసం గొడుగులు కూడా తెచ్చుకోరాకుండా ఏందిరా ఈ ఆగులు? డబ్బులని చూస్తున్నారు కదా మీరు. హీరోయిన్ డబ్బులు ఇదంతా నా గురించి తెలియదమ్మా నీకు. హీరోయిన్ ఇప్పుడు వచ్చింది, శారీలో రావాలి. ఏం డ్రెస్ వేసుకొని వచ్చింది? ఏంది వెంటనే శారీ చేంజ్ చేసుకొని రమ్మని చెప్పు. డ్రెస్ డైరెక్టర్ సార్లు అంటే గింత మెంటల్గా ఉంటారా? ఇప్పుడే చెప్పండి, అప్పుడే యాక్షన్ అట. పాపం పోయి ఇప్పటికిప్పుడు శారీ ఎట్లా చేంజ్ చేసుకుంటారు? కానీ నాకు చెప్పక తప్పది. అదండి సారు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోమన్నాడు, శారీ కట్టుకోమంటున్నాడు. మిమ్మల్ని సీరియస్ అవుతుండు సార్. ఏంటి మీరు చేస్తున్నావు? హీరోయిన్ ఇక్కడ. అబ్బో, వచ్చిందండి వయ్యారి. రేషన్ కార్డు కాదు నాకు, ఆడ డైరెక్టర్ సార్ నా మీద వస్తాను. మేడం రాని మేడం, మళ్ళీ చూసా అప్పుడు రా. వైష్ణవి స్క్రిప్ట్ ఆమెకి ఇచ్చేసి ప్రిపేర్గా అమ్మని.
ఓకే సార్. అమ్మని అమ్మ, ఇంత స్క్రిప్ట్ ఉన్నది. ఇది ఎప్పుడు చదవాలి, ఎప్పుడు వినబెట్టాలి? అమ్మో, ఈ డైరెక్టర్ సార్ చల్లగా ఉందా? మేడం పెట్టింది. మేడం ఏమనుకోకండి మేడం, డైరెక్టర్ సారు అప్పుడే స్క్రిప్ట్ ఇచ్చిండు, కానీ నేను ఎప్పుడు మర్చిపోయినా. ప్లీజ్ మేడం, సారీ మేడం, ఏమనుకోకండి మేడం, ప్లీజ్ మేడం. ఇదంతా నేను ఎంతసేపు చదివినా అనుకుంటున్నావు? ఒక పావు గంట కావచ్చు, అరగంట కావచ్చు మేడం. అంత లేదు, 1 minute చెప్పేసిన, ½ minute చెప్పేస్తాను. పిలువు మీ డైరెక్టర్ని. వావ్ మేడం, మీరు టాప్ టాప్. సార్ రెడీ, సార్ రండి. చాలు చాలు, ఇక్కడ వాట్సాప్ స్కాన్ నడుస్తుంది, చూడగానే పట్టేస్తారు. సార్ అమ్మాయి యాక్షన్కి రెడీ, మీరు రండి. అమ్మ నీకు స్క్రిప్ట్ గురించి తెలుసు కదా, అబ్బాయి ఏడి? ఓ సారీ సార్. ఏంట్రా డ్యూటీ డైలీ డ్యూటీ అయినా? డ్యూటీకి వెళ్తే ఆఫ్టర్ 600 వస్తుంది. షార్ట్ ఫిలింగ్కి వెళ్తే డైలీ 1000 రూపీస్ వస్తున్నాయి మనకు. నేను షార్ట్ ఫిలింగ్కి వెళ్తున్నారా? హలో నవదీప్. మేడం చెప్పండి మేడం. రండి ఇక్కడికి, లొకేషన్కి. ఓకే మేడం, వస్తున్నా. సార్ అగ మన హీరో వచ్చాడు సార్. అతను హీరోనా? ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీసిండు, ఎన్ని సినిమాలు తీసిండు? హీరోనా? అదే సార్. సరే మరి ఏం చేద్దాం, యాక్షన్కి రెడీ చేయి. ఓకే సార్. మేడం మీ పని అవుతుంది రండి, మీ పని అవుతుంది రండి. నవదీప్ గారు రండి, మీ పని కూడా అవుతుంది, మీ పని కూడా అవుతుంది. ఏంటి తను చూడ్డానికి క్లాస్గా ఉన్నాడు, స్టోరీ ఏమో రఫ్ ఉంది. నేను తిడితే పడతాడా? కనుకో ఒకసారి. నవదీప్, స్టోరీలో నిన్ను మేడం బాగా తిడుతుంది, పడతావా మరి? మీరు ఒక్క 1000 రూపాయలు ఇస్తే నేను ఏదైనా చేస్తాను మేడం. ఏ మిస్టర్, ఒకసారి అమ్మ స్టైల్గా నడు. మేడం నేను ఇప్పుడు నడుస్తా, మీరు చూసి షేక్ అయిపోతాయి చూడండి. హలో మిస్టర్, నేను స్టైల్గా నడవమని చెప్పిన, బైక్ పట్టుకొని గిర్ర నురకమని చెప్పాను, గిర్ర నురకమని చెప్పాను. సారీ మేడం, మీరు కూడా ఇప్పుడు 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 చూడండి. ఎక్కడ దొరికినారా నువ్వు? ఏ నవదీపు, మేము చెప్పిన తాళం ఏంది, నువ్వు చేసిన రాగం ఏంది? ఎలా ఉంది? అమ్మా ఇతడు మనకు పనికిరాడు, కానీ మన స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంది, అది చేసుకుందాము. మీ డైరెక్టర్ రమ్మను. అరే నవదీపు, మంచి ఛాన్స్ పడగొట్టుకుంటే కదా సార్. ఏమమ్మా, ఫస్ట్ సీన్ కంప్లీటెడా? ఓకేనా, సక్సెస్ఫుల్లా? సార్ ఆయన పనికిరాడు, కానీ మేడం ఏదో టర్నింగ్ పాయింట్ తీసుకుందాం అంటుంది సార్. టర్నింగ్ పాయింటా? అతను ఉన్నాడా, వెళ్ళిండా? ఆయన ఎందుకు సార్? పిలువు, ఇమీడియట్లీ అతన్ని విలువు.
ఓకే సార్. ఆగమ్మా, ఈ లైన్ చూడు ఒకసారి. టర్నింగ్ పాయింట్ దిస్ ఇస్. ఏం స్టోరీ సార్, హ్యాట్స్ ఆఫ్. ఏ నవదీప్, ఇట్రా, నీతో పని ఉంది. సార్ నేను స్టోరీ టర్నింగ్ పాయింట్లోకి వెళ్తున్నా, నన్ను ఆపకండి. దాని స్టోరీలో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినావు. ఓకే, స్టోరీలో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. వెరీ గుడ్. అమ్మ అతను నేమేంటి? నవదీప్ మేడం. సైడ్కి రమ్మని చెప్పు. ఏంటమ్మా షూస్, ఆ టక్, ఆ వాచ్, ఏంటమ్మా షూస్, ఆ టక్, ఆ వాచ్ అవన్నీ రిమూవ్ చేయి. అసలు నాకు అట్లాంటివి అంటే అస్సలు నాకు తీసేయి ఫస్ట్. ఏంటి మేడం, నేను టిప్ టాప్ ఇంత టక్కు బుక్కు వాచ్ పెట్టుకుని ఇంత స్టైల్గా సాఫ్ట్వేర్లో రెడీ చేస్తే మేడం రిజెక్ట్ చేశారు. స్టోరీలో అలాగే ఉంది మరి. అంటే సినిమాలు సాఫ్ట్వేర్లు స్టైల్గా ఉండేవాళ్ళు పనికిరారన్నమాట. సార్ మనం అతనికి 1000 రూపాయల పేమెంట్ మాట్లాడినాం కదా సార్, ఇంకోసారి ఆ అమ్మాయిని పక్కన పెడితే ఫ్రీగానే చేసేటట్టున్నాడు. అవునా? అవును మనకు సార్. కావాల్సింది ఇట్లాంటి వాడే. ఓకే అమ్మాయి ఒక సీన్ ఒకటి ఉంది, తను చేస్తాడా లేదా ఒకసారి కనుక్కొని చెప్పు. అవును మేడం, నాకు కూడా తట్టలేదు. ఉండండి అడిగేసి వస్తా. ఏ నవదీప్, నీకు డబ్బులు ఇంపార్టెంటా, అమ్మాయి పక్కన చేసుడు ఇంపార్టెంటా? మేడం నాకు డబ్బులు ఇంపార్టెంట్ మేడం, ఎవరి పక్కనైనా చేస్తాను నేను. సార్ మనం అనుకున్నట్టు డబ్బులు మిగులుతాయి అనుకున్నాం కానీ ఆయన డబ్బులు ఇవ్వని చేసేటట్టు లేడు సార్. ఆ అమ్మాయి పక్కన ఉన్న డబ్బులే కావాలంటాడు. ఓవర్ నాయన, వీడెక్కడోడమ్మా, ఇంత అందమైన అమ్మాయిని పక్కన ఉంచినా కానీ డబ్బులు అడుగుతుండు, డబ్బులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అమ్మ యాక్షన్ రెడీయా? రెడీ మేడం. ఇదేంటి మేడం, ఇక్కడ బట్టలు ఇప్పే సీన్ ఉందా? బట్టలు ఇప్పే సీన్ ఉందా? అవును ఉన్నది. చేస్తావా చెయ్యవా? నీకు మనీ కావాలా వద్దా? చేస్తాం మేడం. ఏంటమ్మా లేట్, తీయి. మేడం ఏంది మేడం, షర్ట్ ఇప్పి చేతిలో పెట్టారు. స్టోర్ అట్లనే ఉందిరా భయ్ మరి, స్టోర్ అట్లనే ఉందిరా భయ్ మరి. ఓ డైరెక్టర్ సార్, మీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏంది ఫోన్ మాట్లాడుకుంటా నీలమ్మ వెళ్ళిపోయింది, ఇక్కడ యాక్షన్ చేయాలా వద్దా? మీరు వస్తారా రారా? వస్తున్నామ్మా. మా నీకు నెక్స్ట్ సీన్ గుర్తుందిగా, నీకు నచ్చిన సినిమాలో డ్యాన్స్ చేసి. అమ్మాయిలకి ఇట్లా డాన్స్ చేస్తారా? ఏం చేసినావమ్మా, వెరీ గుడ్. మీరు కాదు సార్, వాడనాలే, వాడు. సార్ ఇప్పుడు నేను డాన్స్ చేస్తా, వాడు చూసి అబ్బా ఏమన్నా వేసింది రానాలి. ఏ డైరెక్టర్ సార్ ఇట్రా. ఏమైందమ్మా? ఈ స్టోరీ చేంజ్ చేస్తున్నా నేను. ఎందుకమ్మా ఎందుకమ్మా, ఏం జరిగింది? వాడు ఆడవాళ్ళు ఇట్లా డాన్స్ చేస్తారా చీ అన్నాడు సార్. వీడేంది ఇట్లా అంటున్నాడు? ఏమమ్మా అసిస్టెంట్? ఏమైంది నీకు? సారీ చెప్పినట్టు వింటలేవట. ఆ అమ్మాయి డాన్స్ మంచిగా వేసింది కదా, మంచిగా వేసింది అని చెప్పొచ్చు కదా. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే నేను చూడను, నేను బాగుందని చెప్పాను. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే నేను చూడను, నేను బాగుందని చెప్పాను. సార్ సార్ నేను ఆయనకు 5000 10,000 ఇస్తానన్నా ఆ అమ్మాయిని చూడని అంటాను, 1,00,000 ఇచ్చినా చూడని అంటాను. సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? షూటింగ్ బంద్ చేద్దాం సార్ మరి. అన్నీ తెలుసు అమ్మ. ఈ రోజులలో కూడా అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే చూడని వాడు ఉన్నాడా? ఎవరమ్మా ఈ బుద్ధిమంతుడు? ఓ మేడం ఇటు రండి. నవదీప్ ఇట్రా.
రండి వెళ్దాం. సార్ డైరెక్టర్ గారు, ఈ సీన్ మంచిగా వచ్చింది, నెక్స్ట్ ఏం చేద్దాం? నీ వల్ల డైరెక్టర్కే హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు నాతో ఆడుకున్నావు, నేను నీతో ఆడుకుంటా. ఈ అడవంతా అంగుళం నా ఆధీనంలో ఉంది. బచాయించి నాకు దొరికావా నా దేవుడు కూడా కాపాడలేడు. లేచి పరిగెత్తు. చెప్పాను కదే కరణిత లేడు. అమ్మా అమ్మా, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మంచిగా దాచుకోవచ్చు. అమ్మో, ఈ చెట్లలో కాదు, ఇంకా కొంచెం దూరం పోయి దాక్కుంటా. అక్కడ కూడా వస్తాడు, ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోవాలి. చెప్పాను కదే అసలు నీకేం కావాలి? నీ మనసులో ఏముంది? నా ఎంబడి ఎందుకు ఇలా పడుతున్నావు? నీతో ఫిలిం కోసం అలా చేసినా తప్ప నీ మీద ఏదో కసితో కాదు. నీలాంటి అమ్మాయిలు ఇలా చిన్న చిన్న షార్ట్ వీడియోలు తీసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నీలాంటి లక్షల మంది అమ్మాయిలు డ్యాన్స్ చేసినా ఒక్కడు కూడా చూస్తలేడు. ఇది నీకు చెప్పడానికే ఇప్పటిదాకా నేను టార్చర్ చేసిన. మా మేడం ఏది? ఎటు వెళ్ళింది అసలు? అమ్మయ్య, మేడం మీరు ఇక్కడ ఉన్నారా? ఏ నవదీప్, ఏంది మేడాన్ని ఇక్కడ తీసుకొచ్చా మాడితోటలకి? స్టోరీలో ఇది లేదు కదా, అంటే నీ ఉద్దేశం ఏంది? అమ్మా, అతన్ని ఏమనకు, తను మనకి మంచి సజెషన్ ఇచ్చాడు. అమ్మ, ఇతను ఏమనకు, ఇతను మనకు మంచి సజెషన్ ఇచ్చాడు. తను చెప్పిన అని ఆలోచిస్తే అందులో చాలా మంచి అర్థాలు ఉన్నాయి. అతన్ని నువ్వేమనొద్దు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నన్ను నేర్పించావు కదా, ఒక భార్యాభర్తలు అంటే ఎలా ఉంటుందో నీకు చూపించనా? చూపించు. ఏంటి, నీ దగ్గర అంత టాలెంట్ ఉందా? సరే, ఏం చెప్తారు చూద్దాం. సరే, ఏం చేయాలో చెప్తా పదా. ఏంటి ఇప్పుడు మీదే చేస్తా? అవును, వేస్తా. ఇక్కడ ఎవరు లేరు కదా, అంతా మనమే కదా, వేసుకోవచ్చు. సరే, నేను కూడా చెప్తా.
నన్నే కాలుతుంటావా? ఉండు నీ సంగతి చెప్తా. అయ్యో పాపం బాగా తాకొచ్చు. సారీ. అయ్యో బాగా తాకిందా? సారీ 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 బాగా తాకిందా? సారీ తాగలే జోక్ చేసా పద.